ఆంధ్రజ్యోతిలో వీళ్ళు ప్రధానంగా రాశారు నిన్న అసలు జరిగినది భయంకరమైన దాడి జరిగింది. నిన్న భూమి కంపించేలా దాడి చేశారు ఉక్రెయిన్ వాళ్ళు. రష్యా క్షిపణులు ఆయుధాల డిపోపై ఉక్రెయిన్ డ్రోన్ల పిడుగు, పేలిన 240 టన్నుల ఆయుధాలు, తీవ్రతకు 6 కిలోమీటర్ల మేర భూకంపం, 14 కిలోమీటర్ల దాకా రేడియేషన్, క్షిపణుల దాడిని తట్టుకునేలా డిపో నిర్మించిన రష్యా, దాడికి 50కి పైగా డ్రోన్లు, కొన్నింటిని నిర్వహించిన రష్యా. చూడండి, నిన్న పేజర్లు, నేడు వాకీ టాకీలు. లెబనాన్లో మళ్లీ పేలుళ్ళు, ఇళ్లలో గృహోపకరణాల విస్ఫోటనం, 14 మంది దుర్మరణం, 450 మంది గాయాలు. దాడి జరిపింది ఎవరు? అన్ని వేళ్లు ఇజ్రాయెల్ వైపే. ఇజ్రాయెల్ మూల్యం చెల్లించి తప్ప ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంటాం. వీళ్ళు ఈ సంఘటనతో ప్రపంచం మొత్తం ఉలికిపడింది. ఎందుకంటే ఇజ్రాయెల్ వాళ్ళ దగ్గర ఎంత హై టెక్నాలజీ లేకపోతే వాళ్ళు వాడే పేజర్లని పేల్చేశారు. అంతేకాదు వాళ్ళ ఇళ్లలో వాడుతున్న గృహోపకరణాలు అంటే వాషింగ్ మిషన్లు కానీ, కూలర్లు కానీ, ఏసీలు కానీ వాటిని కూడా అవంతా పేలిపేలా చేశారు. సో ఈ లెక్కను చూసుకుంటే మనం 24 గంటలు జేబులో పెట్టుకుంటుంది ఎంతవరకు సేఫ్? ఏదో ఒక రోజు అటు పాకిస్తానో, చైనానో, ఇంకేదో దేశం ఏదన్నా ఇలాంటిది ఒక టెక్నాలజీ ఉపయోగించి ఇండియాలో ఉన్న మొబైల్స్ అన్ని ఒక్కసారిగా పేలిపోయేలా చేస్తే ఎన్ని కోట్ల మంది చనిపోతారు? ఈ యొక్క పాయింట్తో ప్రపంచ దేశాలు మొత్తం ఉలిక్కిపడ్డాయి. అంటే మన చేతిలో మనం పెట్టుకుంటున్న మొబైల్స్, మనం ఇంట్లో మనం చూస్తున్న టీవీలు, ఫ్రిడ్జ్లు ఇవేవి సేఫ్ కాదా? మన ప్రత్యర్థులు, శత్రువులు తలుచుకుంటే వాటిని పేల్చేయగలిగితే మన పరిస్థితి ఏంటి? ఎన్ని కోట్ల మంది చనిపోతారు? ఏది ఏమైనా చేతిలో ఉన్న పేజర్లు పేలిపోవటం అంటే అసలు ఎంత టెక్నాలజీ యూజ్ చేశారు వాళ్ళు. మనమే బాంబు పట్టుకున్నట్టు అంతే కదా. అంటే ఇప్పుడు వీళ్ళు వీటిని పేల్చేశారంటే వీళ్ళు ఏం మాడుకుంటున్నారో కూడా వాళ్ళు వినగలుగుతారు కదా. సో మన పరిస్థితి ఏందో ఆలోచించండి. అంతేకాదు, ఒక విషయం చెప్పదలుచుకున్నా, ఇక్కడ రష్యా, ఉక్రెయిన్, ఇక్కడ లెబనాన్, ఇజ్రాయెల్, ఇరాన్, మొత్తంగా వీళ్ళందరూ కలిసి ప్రపంచాన్ని ప్రమాదంలో పడేస్తున్నారు, నాశనం చేస్తున్నారు. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఇలాంటివి ఇంకొన్ని జరగ్గా కిలోమీటర్ల రేడియేషన్ అంట. ఇట్లాంటివి ఇంకొన్ని జరగ్గా అసలే ఆ పుతిన్ పెద్ద తెక్కోడు. అందరూ యాక్చువల్గా చాలా మంది కిమ్ని నియంత లేకపోతే ట్రంప్ నియంత అనుకునేవాళ్ళు, కానీ వాళ్ళందరికన్నా పెద్ద తెక్కలోడు పుతిన్. ఆ పుతిన్కి ఇట్లాంటివి జరిగి చూసి ఆడికి చిరాకు పుట్టి యాక్చువల్గా అమెరికా కన్నా ఎక్కువ ఆయుధాలు రష్యా దగ్గరే ఉన్నాయి. అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఆయుధాలు దగ్గర కూడా రష్యా దగ్గరే ఉన్నాయి. చైనా కన్నా రష్యా దగ్గర ఎక్కువ ఉన్నాయి కొన్ని ఆయుధాలు మనకు చూసుకుంటే. సో ఆ రష్యా చిరాకు పుట్టి ఉక్రెయిన్ మీద ఏ అణుబాంబో, ఏ న్యూక్లియర్ బాంబో, హైడ్రోజన్ బాంబో, ఇంకోటి మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ అని ఒక బాంబు ఉంది, అది రష్యా దగ్గరే ఉంది. ఇట్లాంటి ఏమన్నా వేసారంటే ఉక్రెయిన్ మీద ప్రపంచం మొత్తం కూడా బాధపడే పరిస్థితి వస్తుంది. దీన్ని ఎవరు నిలువరించలేరు. మోడీ కూడా చూసి చూడట్టు ఉడుకుంటున్నాడు, ఏం చేయలేని పరిస్థితి అయింది కూడా.